వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, పంచమి, తదుపరి షష్ఠి. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు అందరం కూడా ఓం గుప్తలక్ష్మి అయి నమః అనే నామాన్ని జపించాలి. ఓం గుప్తలక్ష్మి అయి నమః, ఓం గుప్తలక్ష్మి అయి నమః. ఈ నామాన్ని జపించడం వలన గుప్త రోగాలు రాకుండా ఉంటాయి, మనకి ప్రాప్తించే మంచి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట, మనకి అవకాశాలు ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి. ప్రతి దాంట్లో కూడా 2-3 ఆప్షన్స్ పెట్టుకోకూడదు. అదే కర్మ అంటారు. ఎందుకు అన్ని అవకాశాలు మనకి ఒక అవకాశం రాగానే దానిని మనం ఉపయోగించుకోవాలి. దానికోసం ముందుగానే మనం కష్టపడాలి. చాలామంది అంటూ ఉంటారు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా, ఏదైనా పనిలో ఫెయిల్ అయినా కూడా ఇంకో అవకాశం వస్తే ఖచ్చితంగా 100% చేస్తాను అని. ఆ 100% మీద మొదటి అవకాశంలోనే చేస్తే ఇంకో అవకాశం కోసం మనం ఎదురు చూడం కదా. ఉన్న అవకాశాలను ప్రాపర్గా యూజ్ చేసుకోండి. ఇక మనము మన సంప్రదాయంలో భాగంగా దేవాలయానికి వెళ్తాము, అక్కడ ప్రదక్షిణలు చేస్తాము. ఎప్పుడైతే దేవాలయం చుట్టూ మనము ప్రదక్షిణలు చేస్తామో అప్పుడు మన బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మనం నడుస్తూ ప్రదక్షిణలు చేస్తాం కాబట్టి మనకు అక్కడ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. నమస్కారం చేయడం వలన కూడా అది ఒక ఎక్సర్సైజ్ లాంటిదే. ఇక దేవాలయంలో పంచభూతాలు కేంద్రీకృతమై ఉంటాయి కాబట్టి మన పంచేంద్రియాలు ఏకాగ్రతతో ఉండడం మొదలవుతుంది. పాజిటివ్గా ఉంటుంది. ఈ నేచర్లోని పాజిటివిటీని అంతా కూడా ఆకర్షించుకుంటుంది. దాని వలన మనకు ఆరోగ్యము కలుగుతుంది, ప్రశాంతత కూడా ఉంటుంది. ఆ తర్వాత మనం దేవాలయంలో 2 నిమిషాలు కూర్చొని దీర్ఘంగా శ్వాస తీసి వదిలినప్పుడు ఏదైతే మనం సంకల్పించి ఉంటామో అది మన ఆలోచనలతో ప్రకృతి అనేది కనెక్టివిటీ అయిపోయి నేచర్కి అందించి కోడింగ్ చేసేసి మన సంకల్పాన్ని నెరవేరేలా చేస్తుంది. ఇది మన ప్రదక్షిణల్లో ఉన్న సైన్స్. అదేవిధంగా ఆధ్యాత్మికత. తప్పకుండా కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ప్రదక్షిణ చేసి నమస్కరించి భగవంతునికి 2 నిమిషాలు కూర్చొని రండి. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, అశ్విని మఖామూల నక్షత్రం వారికి సంపద తార, భరణి పుబ్బ పూర్వాషాఢ జన్మతార, కృతిక ఉత్తరాషాఢ పరమమిత్రతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదనతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధకతార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి ప్రత్యక్తార, పుష్య అనురాధ ఉత్తరభద్ర నక్షత్రం వారికి క్షేమతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా ఈశాన్యంలో బరువులు ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈశాన్యంలో పిల్లర్స్ వస్తూ ఉంటాయి, బయట కనబడుతూ ఉంటాయి. మరి అది ఎలా అంటే పిల్లర్ లేకపోతే మనకి ఇల్లు నిలబడదు. దానివలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నాక మీరు బయట నుంచి ఎక్స్ట్రా బరువులు వేసినట్లయితే అది కరెక్ట్ కాదు. దానివలన ఈశాన్య దోషం అనేది వస్తుంది. ఎప్పుడైతే అక్కడ దోషం ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలు అభివృద్ధి చెందరు, ఆయుష్ క్షీణమవుతుంది. వారికి చెడు ఆలోచనలు వచ్చేసి కోర్టు కేసుల్లో, పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటారన్నమాట. సో దీనికోసం ఎప్పుడైతే మనం డోర్ తెరవగానే ఈశాన్యం సైడ్ పిల్లర్ అనేది డోర్కి ఎదురుగా అనేది వచ్చి ఉంటుందో అప్పుడు చాలా పెద్ద దోషం. దయచేసి దీన్ని సరిచేసుకోండి. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు 2 గోధుమ పిండితో చేసిన ప్రమిదల్లో నెయ్యి దీపాన్ని పెట్టి రాగి కంచంలో ఆ ప్రమిదలను పెట్టి సూర్యుడికి కానీ లక్ష్మీ నారాయణులకు కానీ చూపించి సూర్యాష్టకాన్ని పారాయణ చేయండి. ఇలా చేయడం వలన ఆరోగ్యము అనేది కలుగుతుంది. అదేవిధంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఆ దీపాలు కొండెక్కాక దీపాలను ఏదైనా మట్టిలో గోధుమ పిండి ప్రమిదలను ఏదైనా పూల చెట్లలో పాతి పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే 45 రోజుల్లోనే మీకు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. యోగక్షేమం. వివాహం కాని వారికి వివాహం కోసం, వివాహం చేసుకున్న వారు ఏదైనా ఇబ్బందుల్లో చిక్కుకుంటే వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల కోసం ఈరోజు సాయంత్రం ఏదైనా గురుదైవానికి గంధంతో అలంకరించి గురు అష్టకాన్ని కానీ, దత్తాత్రేయ అష్టకాన్ని కానీ, దత్త చాలీసాని కానీ, గురుపాదుక స్తోత్రాన్ని కానీ పారాయణ చేయండి. తప్పకుండా వివాహ యోగం కలుగుతుంది. వైవాహిక జీవితంలోని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.